ఎప్పుడు వివాదాలలోనే ఉండే నిత్యానంద పాపం జీవిడిచిండు అనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు ఈ సోషల్ మీడియా వచ్చినాక అందులో వచ్చే వార్తలలో నిజమెంతో అబద్ధమెంతో ఎవ్వరికి తెలుస్తలేదు. మరి ఈ నిత్యానంద స్వామి జీవిడిచిండు అన్న మాట కరెక్టేనా అని ఓసారి చెక్ చేస్తే అవు బరాబర్ నిజమైన మాట ఇది అని స్వయంగా నిత్యానంద స్వామి వాళ్ళ అల్లుడు ఖుద్ చెప్తున్న మాట. మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ గీ ఆర్తను మాత్రం తమిళ శానలోళ్ళు గిర్ర గిర్ర తిప్పుతున్నారు. ఇప్పుడు చెప్పే మాట నేను బాధపడకుండా చెప్పాలనా బాధ లేకుండా చెప్పాలనా ఎట్లా చెప్పాలనో ఇది నిజమో అబద్ధమో నాకైతే ఎరికైతే లేదు. మనందరికి ఎరికే కదా ద గ్రేట్ బాబా నిత్యానంద స్వామీజీ సపరేట్గా ఒక కైలాస పర్వతాన్ని చేసుకున్నాడు. ప్రత్యేకంగా వీసాలు పాస్పోర్ట్లు నేనే ఇస్తాను, ఆ దేశానికి నేనే రాజును, నన్ను ఎవడరా ఆపేదన్నట్టుగా పోయిండు కదా. సరే, ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుంటా పోతే శాంతాడంత అవుతుంది కానీ షార్ట్కట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాదాస్పద స్వామి ఎవరైతే ఉన్నారో నిత్యానంద స్వామి జీవిడిచిండన్న వార్తలు గట్టిగానే గత 2 రోజుల సంధి సోషల్ మీడియాలో జోరుగా సేకర్లు కొడుతున్నాయ్యా. తమిళ మీడియా కథనాల ప్రకారం నిత్యానంద 2 రోజుల కిందట చనిపోయిండని తెలుస్తున్నదయ్యా. హిందూ ధర్మాన్ని కాపాడనీకి నిత్యానంద తన ప్రాణాలను సైతం త్యాగం చేసిండని ఆయన మేనల్లుడు ఎవరైతే ఉన్నారో సుందరేశ్వరను ఒక వీడియో ద్వారా చెప్పినట్టుగా ఈయనబడుతున్న ముచ్చట. ఇక ఈ వీడియో మాత్రం మొత్తం పోలీసుల ఈశారణలో ఉన్నది. ఒకప్పుడు సినీ నటి రంజిత రాసలీలల వీడియో ఉండే కదా, ఆ వీడియోతో మత్తు పాపులర్ అయ్యిండు ఈ నిత్యానంద. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నిత్యానంద ఆ తర్వాత షానే ఆరోపణలు ఎదుర్కొన్నాడు, వివాదాల పాలయ్యిండు. అహ్మదాబాద్తో పాటు దేశంలో 41 ప్రాంతాలలో ఆశ్రమాలు కలిగిన నిత్యానంద సాక్సు స్కాండల్లో కేసులో కూడా ఇరుక్కున్న తర్వాత దేశం విడిచి పారిపోయిండు అయ్యా. ఇక దాని తర్వాత కైలాస పర్వతం అనే ప్రత్యేక హిందూ దేశాన్ని స్థాపన చేసుకున్నానని ప్రకటన చేసి అందరినీ ఒక్కసారిగా షాక్కు గురయ్యేటట్టే చేసిండు. దక్షిణ అమెరికాల ఈక్వేడార్ ప్రాంతంలో కైలాస పేరుతో పాటు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టుగా ప్రచారణ చేసుకున్నాడు. ఇక నిత్యానంద జీవిడిచిండన్న ముచ్చట్ల గతంలో కూడా అనేక మాటలు వినబడ్డాయి, కానీ అవన్నీ అవాస్తవమని తేలిపోయింది. అయితే నిత్యానంద ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా చివరిసారిగా శివరాత్రి నాడు కనపడ్డట్టు చెప్తున్నారు అయ్యా ఆయన దగ్గర పట్టి చూసిన ఆయన భక్తులు. కొందరు మాత్రం నిత్యానంద జీవిడిచిండని చెప్పి నాటకమాడి పోలీసుల కేసుల నుంచి తప్పించుకోనీకేనే ఇట్లా డొంక తిరుగుడు వ్యవహారాలు చేస్తున్నాడని, వాళ్ళ నిత్యానంద నిజంగానే జీవిడిచి ఉంటే ఆయన 4,000 కోట్ల రూపాయల ఆస్తి ఎవరికి దక్కుతుంది, దీనికి ఎవరు ఆన్సరింగ్ ఇస్తారు అనే ముచ్చట కూడా ప్రతి ఒక్క మదిలో మెదులుతున్న మాటట. ఇక ఈ ఆస్తి సంగతి పక్కన పెడితే ఈ ఆస్తిని దక్కించుకునే జాబితాలల్లో నటి రంజిత ముందు ప్లేస్లు ఉన్నదట. ఇంకో 4 కూడా పోటీ పడే అవకాశం లేకపోలేదు అనే మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. అసలు నిత్యానంద జీవిడిచిండన్న మాట నిజమా అబద్ధమా అనేది తేల్చాల్సి ఉన్నది. అతని ఆస్తి ఎవరికి చెందుతుందనే చర్చ కూడా బాగానే ఊపందుకుంటున్నది. ఇక ఈ ముచ్చట్లలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. కాకపోతే కొంతమంది ఏమంటున్నారయ్యా అంటే నిత్యానంద అనేక రకమైనటువంటి కేసుల నుంచి తప్పించుకోనీకే ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించనీకే గిటువంటి స్టంట్లు ఇంతకుముందు చేసిండు ఇప్పుడు చేసిండని కొంతమంది అంటే, ఇది అంతా ఏప్రిల్ కదా ఆయన పబ్లిక్ అందరినీ ఏప్రిల్ పూల్ చేయనీకే గిటువంటి స్టంట్ చేసిండేమో అని ఇంకొంతమంది అంటున్నారు. ఇంకా దగ్గర పండి చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే అసలు నేను పోతే నా ఆస్తి ఎవరెవరు ఎగబడతారో ఎవరెవరు నన్ను మింగుదామని చూస్తారో చూద్దామని చెప్పి ఆయన్నే కావాలని ఇటువంటిదేమో క్రియేట్ చేసి ఉంటాడని కూడా పుకారు. ఇగో ఇట్లా ఎవలకు దోసినట్టు అట్లా పుర్రకో బుద్ధి జివ్వకో రుచి అంటారు కదా, ఇట్లా ఎవలకు దోసినట్టు వాళ్ళు కామెంట్లు పోస్టులు పెట్టుకుంటూ పోతున్నారయ్యా.